జర్మనీలో హ్యాంబర్గ్ అని, అలాగే బ్రసెల్స్ అని, అలా కొన్ని స్టాక్ హోమ్ అన్ని లిస్ట్ రాసుకొని వెళ్తారు. లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా మీ అందరూ కోరుకునే విధంగా మీకు కనెక్టివిటీ పెంచి, మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా, ఒక తూర్పు గోదావరి లేదని ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరికి వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చాలా చార్మింగ్ మినిస్ట్రీ, కానీ అదే రకంగా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఛాలెంజెస్ కూడా అలాంటి ఛాలెంజెస్ కాదు, చాలా పెద్ద ఛాలెంజెస్ నేను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అలాంటి ఛాలెంజెస్ కూడా ఎదుర్కొనే సామర్థ్యంతో ఈ రోజు ముందుకెళ్లగలుగుతున్నానంటే దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారని మళ్ళీ తెలియజేస్తున్నాను. కనెక్టివిటీ గురించి ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చాలా కంట్రీస్ నుంచి ఉన్న వాళ్ళు, చాలా సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి లాస్ట్ 18 months లో కూడా పెట్టి ఎయిర్లైన్స్ మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి, ఒకటి డొమెస్టిక్ కనెక్టివిటీ మన స్టేట్ కి, మన వైజాగ్ గానీ, విజయవాడ గానీ, తిరుపతి గానీ, అలాగే చిన్న ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రాజమండ్రి లాంటి ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి కూడా ముంబైకి, ఢిల్లీకి మెయిన్ కనెక్టివిటీ ఇచ్చాం. సో దట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ కి ట్రాన్సిట్ తో పాటు ఈజీగా చేయొచ్చు. ఏదైతే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మన యూరోప్ కి సంబంధించి ఉందో, ఇండిగో నుంచి మాంచెస్టర్, కోపెన్హేగన్, అలాగే ఆమ్స్టర్డామ్ ఇలాంటి కొన్ని సిటీస్ కి ఎప్పుడైతే వాళ్ళకి లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయో వాటన్నిటికీ కూడా ఈ రోజు కనెక్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతున్నారు. అయితే మనకు ఉన్నటువంటి ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ లో బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఈ రోజు అవైలబిలిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అందులో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం అనుకున్న స్థాయిలో జరగాలి అనంటే వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనంటే, ఎమిరేట్స్ దగ్గర సుమారు 250 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే ఇండియాలో ఇప్పుడు కేవలం 50 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అందుకనే మనం ఆశించిన స్థాయిలో కనెక్టివిటీ మనం పొందలేకపోతున్నాం. బట్ చాలా ఆర్డర్స్ ఇప్పుడు ఈ రోజు ఎయిర్ ఇండియా గానీ, ఇండిగో గానీ, అలాగే వేరియస్ ఎయిర్లైన్స్ కూడా వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మన కంట్రీలో ఇచ్చున్నారు. ఈ సంవత్సరంలో 2026లో 106 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో వైడ్ బాడీ కూడా వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం మన ఆంధ్ర నుంచి, సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.